నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజీ డిజిటలిస్ట్. ఈరోజు జూన్ 16కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్, వచ్చే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై స్పష్టత, వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్, రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం, 7,578 సదస్సుల్లో 4.61 లక్షల దరఖాస్తులు, రాష్ట్రంలోని 5 లక్షల గ్రామాల్లో సర్వే పొంగులెట్టి. సో ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా మంత్రి పొంగులెట్టి గారు చెప్పడం జరిగింది. ముందుగా ఎంపీటీసీ, ఈ జెడ్పీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నట్లుగా ఆయన చెప్పడం జరిగింది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, రైతు భరోసా నిధుల జమ, స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చ. ఈరోజు భేటీ జరగనుంది. ఈ భేటీ కీలకంగా మారనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటన, అటు రాజీవ్ వికాసం, ఇంకా మిగతా పెండింగ్లో ఏమైతే ఉన్నాయో రైతు భరోసా కానీ ఈ నెల 25వ తేదీలోపు రైతు భరోసా వేస్తామని చెప్పేసి అన్నారు. ఆ రైతు భరోసాకు సంబంధించి మిగతా అంశాలు కూడా ఇవాళ ఈ సమావేశానికి రానున్నాయి, ప్రస్తావనకు రానున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ. 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు, 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కలిపి జమిలీ. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ, రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలను స్వీకరిస్తున్న కమిటీ. సో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉంది. జమిలీ ఎన్నికలు అంటే ఏం లేదు, కేంద్రంలో రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరగడం, లోక్సభకు అసెంబ్లీకి ఎట్ ది సేమ్ టైం ఎన్నికలు జరగడమే జమిలీ ఎన్నికలు అని చెప్తారు. ఈ 2029 వచ్చే 2029లో లోక్సభ ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని కేంద్రం ఆలోచనలు పడ్డట్లు తెలుస్తూ ఉంది. మరి ఎంతవరకు అమలు జరుగుతుందో చూడాలి ఒకసారి. చాలా వరకు జమిలీ ఎన్నికల విషయంలో కొంత విమర్శలు వచ్చాయి, భిన్నాభిప్రాయాలు రావడం జరిగింది. సో వాళ్ళ అభిప్రాయాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. మొత్తంగా 2029లో జమిలీ ఎన్నికలను తెలంగాణతోటే మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. యుద్ధ బీభత్సం మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు. టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణు శాస్త్రవేత్తల మృతి. తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు. ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ప్రాంగణం పైన, టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం. ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుగప్పే హజ్ కాసిం క్షిపణులు, అందుకే ఆ క్షిపణుల స్థావరాలపై దాడులు. నెతన్యాహు, ఇజ్రాయెల్ వైజ్మాన్ ఇన్స్టిట్యూట్ పై ఇరాన్ క్షిపణులు. సో ఇజ్రాయెల్ ఈ ఇరాన్ దాడులు తీవ్రతరం కావడం జరుగుతుంది. చాలా వరకు నష్టాలు జరుగుతున్నాయి. ఈ ఇంధనంపై కూడా, చమురు నిల్వలపై కూడా, చమురుపై కూడా అది ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. భారతదేశం కూడా అక్కడి నుంచే చమురుని దిగుమతి చేసుకుంటుంది. సో ఒకవేళ ఈ యుద్ధాలు ఇదే విధంగా కొనసాగితే చమురు ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అది మన భారతదేశంపై ఆర్థికంగా కొంత భారం, ప్రభావం చూపే అవకాశాలు కూడా లేకపోలేదు. విహారయాత్ర విషాదాంతం. బాసర వద్ద గోదావరిలో మునిగి 5 యువకుల మృతి. అంతా హైదరాబాద్ వాసులు, బంధువులు, వారిలో 3 సొంత అన్నదమ్ములు. బాసర పుణ్యక్షేత్రానికి వచ్చిన ఈ నిర్మల్ డిస్టిక్లోకి వస్తుంది. ఇది ముధోల్ మండలంలోనిది. బాసర పుణ్యక్షేత్రానికి హైదరాబాద్కి సంబంధించిన కొంతమంది యువకులు 5 రావడంతో అక్కడ ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి 5 కూడా మృత్యువాత పడ్డారు. ఆ 5 3 కూడా సొంత అన్నదమ్ములే. వాళ్ళ తల్లిదండ్రులకు ఎంత కడుపు కోత ఇది. ఒకేసారి 3 కూడా, ఇంట్లో 3 కూడా మృత్యువాత పడడం తల్లిదండ్రులకు తీరని భారము, తీరని లోటు ఇది. కేదార్నాథ్లో కూలిన హెలికాప్టర్, 7 దుర్మరణం. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా. గాల్లోకి ఎగిరిన కాసేపటికే కూలిన వైనం. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం. ఈ ప్రమాదాలు, వైమానిక ప్రమాదాలు మన దేశంలో చాలా వరకు ఈ సంవత్సరము చాలా పెద్ద స్థాయిలో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతూ ఉన్నారు. ఇది కొంత ఆందోళన కలిగిస్తున్న విషయమే. ఈ 2 రోజుల క్రితం జరిగిన విమాన దాడి మరొక ముందే మరో హెలికాప్టర్ కూలడం,
అందులో దాదాపు ఎంతమంది చనిపోయారు చూడండి, 7 దుర్మరణం చెందారు. మృతుల్లో 2 ఏళ్ల చిన్నారి కూడా ఉన్నారు. దాదాపు చాలామందికి గాయాలు కూడా కావడం జరిగింది. ఇవంతా కూడా చూడండి. హైటెన్షన్ విద్యుత్ తీగ తెగిపడి 2 సజీవ దహనం. హైదరాబాద్లోని ఎల్బీనగర్లో ఘటన. మృతులు ఫుట్పాత్పై నిద్రిస్తున్న యాచకులుగా గుర్తింపు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఎల్బీనగర్ ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి ఘోరం జరిగింది. తలదాచుకునేందుకు ఇంత చోటు లేక రహదారి పక్కన ఫుట్పాత్పై నిద్రిస్తున్న 2 హైటెన్షన్ విద్యుత్ తీగ రూపంలో మృత్యువు కబలించింది. 11 kV విద్యుత్ తీగ తెగి మీద పడడంతో ఫుట్పాత్పై నిద్రిస్తున్న 2 గుర్తు తెలియని వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఎంత ఘోరం, ఎంత విషాదమైన ఘటన ఇది. వాళ్ళకు షెల్టర్ లేక రోడ్డుపై నిద్రిస్తున్న సమయంలో 11 kV విద్యుత్ తీగలు వారిపై పడడంతో సజీవంగా దహనమయ్యారు అక్కడే వారు. చాలా విషాదం ఇది. ఇది వర్షాకాలం కాబట్టి గాలి ఇదంతా కూడా ఉంటుంది కాబట్టి విద్యుత్తు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంటే శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ విద్యుత్ షాక్ ఘటనలు జరిగే అవకాశాలు ఈ వర్షాకాలంలోనే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విద్యుత్ శాఖకు సంబంధించి ప్రభుత్వము ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. శిథిలావస్థకు చేరిన కరెంటు పోల్స్ తీసేసి వేరే పోల్స్ పెట్టడం కానీ, ట్రాన్స్ఫార్మర్ వద్ద చర్యలు తీసుకోవడం కానీ, అక్కడ ట్రాన్స్ఫార్మర్కి కంచెలు ఏర్పాటు చేయడం కానీ, ఇట్లా చాలా వరకు చాలా ప్రాంతాలలో నిర్లక్ష్యంగానే ఉన్నాయి. వీటి కారణంగానే విద్యుత్ షాక్లు గురవుతూ ఉన్నారు, చాలామంది మృత్యువాత పడుతూ ఉన్నారు. నదిలో కూలిన ఇనుప వంతెన, 4 మృతి, 30 మందికి గాయాలు. పూణేలో ఘటన. మృతులకు 5 లక్షల చొప్పున పరిహారం. పాత వంతెనపైకి ఎక్కువ మంది చేరుకోవడంతో ప్రమాదం అని చెప్పి మహారాష్ట్ర మంత్రి. మహారాష్ట్రలోని పూణేలో ఓ వంతెనపై, ఇక్కడ చూడండి వంతెన, పరిమితికి మించి వంతెనపైకి రావడంతో ఆ వంతెన కూలిపోయింది. ఒక నదిపై ఉన్న వంతెన పరిమితికి మించి ఆ వంతెనపై రావడంతో అది కూలిపోవడంతో చూడండి 4 దుర్మరణం చెందారు. మిగతా విగ్రహం తరలిస్తుండగా విద్యుద్ఘాతం, 2 మృతి, 8 మందికి గాయాలు. గణేశుడి విగ్రహం హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగలడంతో ప్రమాదం. జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన. గణేశుడి విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగలడంతో 2 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వారు కూడా, ఆ 2 కూడా. మరో 8 మందికి గాయాలైనాయి. ఇది జగిత్యాల కోరుట్లకు సంబంధించి. గణేష్ నవరాత్రి ఉత్సవాలు కూడా అతి తొందరలో జరగనున్నాయి. సో విద్యుత్కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈ కొన్ని రోజులలోనే ఈ చూడండి 2 ఘటనలు ఈ విద్యుత్కు సంబంధించి. ఇక్కడ హైటెన్షన్ విద్యుత్ తీగ దిగబడి, ఒకటి కోరుట్లకు సంబంధించి. ఇట్లా ఇవి తెలిసిన ఘటనలు మాత్రమే, తెలియని ఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. పొలాలలో పంపు సెట్ల వద్ద కానీ, బావుల వద్ద కానీ, అటు మూగజీవాలు కూడా విద్యుద్ఘాతానికి గురై మృత్యువాత పడ్డ ఘటనలు కూడా చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముందస్తు జాగ్రత్త చర్యలు ఈ విద్యుత్ శాఖ వాళ్ళే తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వం ఓవైపు చర్యలు తీసుకుంటూనే ఉన్నప్పుడు ప్రజలు కూడా స్వీయ రక్షణ పాటించాలి. వర్షాకాలం కాబట్టి ఏదైనా తడిగా ఉన్నప్పుడు విద్యుత్తు ముట్టడం కానీ, ఏదైనా వైర్లను తాకడం కానీ, మన బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తుఫాన్ కారణంగా ఏవైనా పోల్స్ పడిపోయినప్పుడు కానీ మనం ఇంట్లో ఉండడమే మేలైన పని. ఆ వాటర్లా అనుకోకుండా మనం కాలు పెట్టినా సరే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అత్యధిక వర్షం పడ్డప్పుడు, భారీ వర్షాలు పడ్డప్పుడు, వరద నీరు వీధుల్లో ప్రవహిస్తున్నప్పుడు ఇంట్లో ఉండడమే జాగ్రత్త. ప్రజలంతా కూడా స్వీయ రక్షణ, స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. లేదంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. చాలా ప్రాంతాలలో శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు చాలా వరకు ఉంటాయి. కిందనే ఊగులాడే తీగలు కూడా చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా పొలాలలో కూడా చాలా వరకు పంప్ సెట్ల వద్ద వర్షాకాలం కాబట్టి అవి తడిసి ఉంటాయి కాబట్టి వెంటనే వెళ్ళి ముట్టుకోవడము, ఇలా చేయడం కారణంగా చాలా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంతో పాటు ఇటు ప్రజలు కూడా జాగ్రత్త చర్యలు పాటిస్తే ఖచ్చితంగా ప్రమాదాలను నివారించవచ్చు. ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్. అర్ధరాత్రి ఆయన కారులోని అపహరణ. 3 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. తూఫ్రాన్లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకున్న హరీష్ కుమార్. నిర్మల్ జిల్లాలో తీవ్ర కలకలం. సో నిర్మల్ జిల్లాలో
ఇది కలకలం రేపిందని చెప్పొచ్చు. మాజీ డీసీసీబీ చైర్మన్ అయినా డీసీసీబీ డైరెక్టర్, ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్, ప్రస్తుతము మామడ మండలానికి మాజీ మండల అధ్యక్షుడు ఆయనను కిడ్నాప్ చేసి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. సో ఆయన కొంత చాకచక్యంగా తప్పించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతూ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన నేరుగా తప్పించుకొని ఎస్పీ ఆఫీస్కి కూడా వెళ్ళినట్లు తెలుస్తూ ఉంది. దీనిపై పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఎవరు ఆ దుండగులు అన్న కోణంలో విచారణ కూడా జరుగుతూ ఉంది. రాజకీయ నాయకుడినే కిడ్నాప్ చేసేంత వరకు వెళ్ళారంటే దీని వెనుక ఎంత ఉంటుందో తెలియాలి. మరి చూద్దాం. బీఆర్ఎస్ నేత ఆదిలాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ చిక్యాల హరీష్ కుమార్ను 4 వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్లో ఈ ఘటన జరిగింది. హరీష్ కుమార్ నిర్మల్ జిల్లా మామడ మాజీ ఎంపీపీ కూడా. హరీష్ కుమార్ వద్ద గతంలో కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తే ఈ కిడ్నాప్కు సూత్రధారిగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పిలుచుకున్న మరో 3 వ్యక్తులతో కలిసి ఆ వ్యక్తి హరీష్ కుమార్ నివాసానికి వెళ్లి నిద్రపోతున్న ఆయనను లేపి బెదిరించి బలవంతంగా అతని కారులోనే ఎక్కించుకొని హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. సో ఈ సమయంలోనే 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తూఫ్రాన్ వద్ద కారు ఆగిన సమయంలో ఆయన చాకచక్యంగా అందులోంచి బయటపడడం జరిగింది, తప్పించుకున్నారు. చూడాలి మరి ఈ ఘటనలో ఏం జరుగుతుందో. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. ఇంజనీరింగ్ ఫీజులపై గందరగోళం, కాలేజీలను తనిఖీ చేయని టీఏఎఫ్ఆర్సీ మేనేజ్మెంట్లు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే. చాలా కాలేజీల్లో లక్షలకు పైనే ఫీజులు, 4 అయితే ఏకంగా 2 లక్షలకు పైనే. ప్రతిపాదనలు రెడీ చేసిన టీఏఎఫ్ఆర్సీ వెల్లువెత్తుతున్న ఆరోపణలు. 8 రోజుల్లోనే 157 కాలేజీలు హియరింగ్ పూర్తి. యాజమాన్యాలు ఇచ్చిన లెక్కలను క్రాస్ చెక్ చేసింది లేదు. మళ్ళీ ప్రతిపాదనలు రెడీ చేయాలని సర్కార్ ఆదేశం. ఇంతకుముందు చూసాము, 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇంజనీరింగ్ కాలేజీలలో చాలా వరకు ఫీజులు అత్యధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. కన్వీనర్ కోట అయినప్పటికీ విద్యార్థులపై పెను భారం మోపబడుతుంది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వీటిపై అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో మేం చెప్పేది ఏంటంటే ఈ మాటలు కేవలం మాటలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా ప్రైవేట్ కళాశాలను కట్టడి చేయడం చాలా వరకు అది కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే చట్టాలు చేస్తే కానీ ఇట్లాంటి చర్యలను మనం అడ్డుకోవడానికి వీలుండదు. చట్టాలు చేస్తే ఖచ్చితంగా ఆ చట్టాలని భయపడైనా ఆ కళాశాలలు ఆ కాలేజీలు తప్పకుండా నిబంధనలు పాటిస్తారు. చట్టాలే లేకపోతే ఎందుకు పాటిస్తారు వాళ్ళు? ఫీజు నియంత్రణ చట్టం ఎందుకు తీసుకురాలేదు రాష్ట్ర ప్రభుత్వం? గత అసెంబ్లీ సమావేశాలలో ఎంతోమంది ఆశతో ఉన్నారు, ఎంతోమంది తల్లిదండ్రులు కూడా ఎదురు చూశారు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి. ఎంతోమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకురావడం లేదు? అంటే ప్రైవేట్ కళాశాలలతోటి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? సో ఇట్లాంటి ఆరోపణలు చాలా వరకు ప్రజల్లో వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సీఎం సీరియస్. ఇంజనీరింగ్కు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరం ఈ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల ఫస్ట్ లుక్లో కౌన్సిలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈలోపు ఫీజులపై క్లారిటీ రావాలి. ఇప్పటికే ఫీజులపై ఎఫ్ఆర్సీ ప్రతిపాదనలు రెడీ చేసింది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. భారీగా ఫీజులు పెంచడంతో విద్యార్థులతో పాటు సర్కార్ పైన భారం పడనుంది. దీంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన విద్యాశాఖ సమావేశంలో ఇదే అంశంపై వాడివేడి చర్చ జరిగింది. ఇష్టానుసారంగా ఫీజుల పెంపును ఒప్పుకునేదే లేదని మరోసారి సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజుల ఖరారుపై గందరగోళం నెలకొంది. రానున్న 3 ఏళ్లలో ప్రైవేటు కాలేజీల్లో ఫీజుల నిర్ధారణ కోసం తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ వివరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కాలేజీలను తనిఖీ చేయకుండా ఈ ఫీజుల నియంత్రణకు సంబంధించి ఫీజులను డిసైడ్ చేసే కమిటీ ఏదో గందరగోళానికి పాల్పడుతుందన్న విమర్శలు తలెత్తుతూ ఉన్నాయి. అసలు వాళ్ళని అడగకుండానే పట్టించుకోకుండానే ఇష్టరీతిన ఫీజులు వసూలు చేసుకునే విధంగా వాళ్ళకు అసలు నిబంధనలు కూడా పెట్టడం లేదు. చూడండి ఒకసారి. ఈ కమిటీ యొక్క వివరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కాలేజీలను తనిఖీ చేయకుండా కాలేజీలకు అసలు పర్మిషన్స్ ఉన్నాయా? పరిమితికి మించి
విద్యార్థుల్ని తీసుకుంటున్న తరగతి గదులకు సంబంధించి ఎన్నో నిబంధనలు ఉంటాయి. అయినప్పటికీ ప్రైవేట్ యాజమాన్యాలు కొంతవరకు అధికారులను వశపరుచుకొన, రాజకీయ నాయకులను వశపరుచుకొనో ఏదో విధంగా కొన్ని పర్మిషన్స్ తెచ్చుకుంటూ ఉంటారు. ఇట్లాంటి కాలేజీలలోనే అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. పర్మిషన్స్ ఇవ్వకపోవడం కారణంగానే, అంటే పర్మిషన్స్ సరిగ్గా పాటించరు వీళ్ళంతా కూడా. ఏదో కొన్ని డబ్బులు ఇచ్చో ఏదో చేసి పర్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు ఇట్లాంటి కళాశాలలు. కేవలం యాజమాన్యాలు ఇచ్చిన లెక్కల ఆధారంగానే ఫీజులకు ఓకే చెప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో తక్కువలో తక్కువ 50,000 వరకు ఫీజులు ఉండగా వచ్చే 3 ఏళ్లకు గాను టీఏఎఫ్ఆర్సీ చేసిన తాజా ప్రతిపాదనలో తక్కువలో తక్కువ 80,000 వరకు ఫీజులు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. చాలా కాలేజీల్లో ఇవి 1,00,000కు పైనే ఉన్నాయని, కొన్ని కాలేజీల్లో అయితే ఏకంగా 2 లక్షల దాకా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో 50,000 వరకు ఫీజులుంటే ఇప్పుడు అది 80,000 వరకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పి కూడా ఈ కమిటీపై ఆరోపణలు, విమర్శలు రావడం జరుగుతుంది. కొన్ని కళాశాలలలో లక్షలకు పైగా 2 లక్షలు 3 లక్షలు విచ్చలవిడిగా తీసుకుంటా ఉన్నారు. వీరికంటూ ఒక పరిమితి పెట్టాలి కదా, ఒక నిబంధన పెట్టాలి కదా. అందుకే చెప్పేది చట్టాలు తీసుకురావాలని చెప్పి. ఎన్ని కమిటీలు వేసినా ఏమి ఇచ్చినా ఖచ్చితంగా విమర్శలు వస్తాయి, ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర తప్పిదాలు జరుగుతాయి. చట్టాలు తీసుకొస్తే ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తారు యాజమాన్యాలు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫార్ములా ఈ కేసులో నేడు ఏసీబీ ముందుకు కేటీఆర్. ఉదయం 10 గంటలకు హాజరు కానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించనున్న 5 సభ్యుల బృందం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ పేరిట హైదరాబాద్ కేంద్రంగా ఈ పోటీలు జరిగాయి. అందులో నిధుల గోల్మాల్ జరిగిందని చెప్పి ఏసీబీ విచారణకు ఈరోజు కేటీఆర్ గారు హాజరు కానున్నారు. ఇదే నెల మొదటి వారంలో ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఆయన కొన్ని కారణాలు చెప్పారు. విదేశాలకు వెళ్తున్న కారణంగా నేను హాజరు కాలేకపోతున్నానని చెప్పిస్తే ఆయనకు మళ్ళీ ఈరోజు 16వ తేదీన నోటీసులు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు అందాయి. సో ఈరోజు ఆయన హాజరు కానున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి. సో ఇవి జూన్ 16కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.